Hello, my dear students. Welcome to Talent Shine. నేను మీ Venu Sir, CEO and co-founder of Talent Shine. So, guys, ఈ క్లాస్లో రేషియో ప్రపోర్షనల్ వేరియేషన్లో థర్డ్ పార్ట్ వేరియేషన్ గురించి చూద్దాము. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ పార్ట్ అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ దేర్. సో చాలా యూస్ఫుల్ అండి. కొద్దిగా స్టాండర్డ్గా ఇవ్వాలి రేషియోస్ అంటే వేరియేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లెట్ us స్టార్ట్ ద సెషన్. వేరియేషన్ సరేనా, మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసేది. ఈవెన్ ఫిజిక్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఈ వేరియేషన్ అనే పార్ట్ సో ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. సో ఈ వేరియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ వేరీస్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద వైర్, సారీ ఏరియా క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వైర్. సో ఇవన్నీ కూడా ఒక వేరియబుల్ ఇంకొక వేరియబుల్ మీద వేరీ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ అవుతూ ఉంటుంది, డిపెండ్ అయ్యి ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆ వేరియేషన్ గురించే మనం మాట్లాడదాం. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో దీన్ని ఎంత ఈజీగా చేయాలనేది నేను మీకు చూపించబోతా ఉన్నాను. సో లెట్ us స్టార్ట్. వేరియేషన్లో యాక్చువల్గా మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ద డైరెక్ట్ వేరియేషన్. సో ఫస్ట్ వన్ ఈస్ ద direct variation. So what is the meaning of direct variation? So direct variation is nothing but of you can see like x is directly varies with y. So here we are saying like proportionality. So x is directly varies with y. So meaning is if y increases, x also increases, and y decreases, x also decreases in the same way. సో ఇక్కడ దీన్ని ప్రపోర్షనాలిటీ అంటారు దీన్ని. సో ఎక్స్ అంటే ఇక్కడ వై ఎలా అయితే చేంజ్ అవుతుందో ఎక్స్ కూడా అలా చేంజ్ అవుతుంది. సో దాన్ని ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ వెరీస్ విత్ వై అంటారు. సో ఈ ప్రపోర్షనాలిటీ కానీ మనం తీసేయాలి అంటే వీ కెన్ మల్టిప్లై దిస్ వై విత్ కే. సో మనం ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వైని కేతో మల్టిప్లై చేస్తే కేవై వస్తుంది. సో అప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేయచ్చు. సో ఎక్స్ ఈక్వల్ కేవై అని చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ద డైరెక్ట్ వేరియేషన్. సో నెక్స్ట్ వన్, సో సెకండ్ వన్ అంటే డైరెక్ట్ అంటే వై ఎలా చేంజ్ అయితే ఎక్స్ కూడా అలా చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇండైరెక్ట్ ఆర్ ఇన్వర్స్ వేరియేషన్. సో ఇండైరెక్ట్ ఆర్ ఇన్వర్స్ వేరియేషన్. సో వాట్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఆర్ ఇన్వర్స్ వేరియేషన్? సో నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ వై అని చెప్తాం నాన్న. అంటే ఈ మీనింగ్ ఏంటి? సో వై ఇంక్రీజ్ అయితే ఎక్స్ డిక్రీజ్ అవుతుంది, వై డిక్రీజ్ అయితే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ వై అంటాం. సో దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే బై వై అని చెప్తాం. సో ఇక్కడ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కే. సో హియర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? వై ఇంక్రీజ్ అయితే ఎక్స్ డిక్రీజ్ అవుతుంది, సో వై డిక్రీజ్ అయితే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ ఆర్ ఇండైరెక్ట్ వేరియేషన్. సో నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేటికి మిక్స్డ్ వేరియేషన్. మిక్స్డ్ వేరియేషన్. సో ఈ మిక్స్డ్ వేరియేషన్ ఏంటంటే నాన్న, సో ఈ రెండు ఉండే కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ వేరీస్ విత్ వై అండ్ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ జెడ్. సో నన్ను ఎక్స్ అనేది సో డైరెక్ట్ గా వైతో వేరీ అవుతుంది, అదే ఎక్స్ జెడ్ తో ఇన్వర్స్ గా వేరీ అవుతుంది. అయితే సో ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి సో ఎక్స్ వేరీస్ విత్ వై బై జెడ్ అని చెప్తా ఉంటాం. సో దీన్ని సో మిక్స్డ్ వేరియేషన్ అంటాం. సో ఇది ఎలా ఎలిమినేట్ చేయాలి? అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ కే వై బై జెడ్ అని చెప్పొచ్చు. సో హియర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు అన్న. సో దిస్ ఈస్ కాల్డ్ ద మిక్స్డ్ వేరియేషన్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నో ఆల్ దీస్ థింగ్స్. సో డైరెక్ట్ వేరియేషన్ అంటే వై ఎలా చేంజ్ అయితే ఎక్స్ కూడా అలా చేంజ్ అవుతుంది. సో ఇన్వర్స్ అంటే వై ఇంక్రీజ్ అయితే ఎక్స్ డిక్రీజ్ అవుతుంది ఇన్ ఇన్వర్స్ వే, అంటే ఇది ఇన్వర్స్ లో చేంజ్ అవుతుంది. అలానే మిక్స్డ్ అంటే ఈ రెండు కలిసి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో రైట్ అన్న, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో చూస్తారు. సో లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ లుక్ ఎట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ వేరియేషన్. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ కరెక్ట్ గా చూడండి. ఏ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ బి అండ్ ఇన్వర్స్లీ యాజ్ సి. A is 12 when B is 6 and C is 2. What is the value of A when B is 12 and C is 3? అంటే వాడు ఇచ్చింది క్లియర్గా చూస్తే సో ఏ ఈజ్ డైరెక్ట్లీ వేరీస్ విత్ బి అని చెప్పాడు, అలానే ఏ ఈజ్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ సి అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? సో ఇట్స్ ఎ మిక్స్డ్ వేరియేషన్. సో దీని నుంచి మనం సో ఏ వేరీస్ విత్ బి బై సి రాసి సో దీని నుంచి
సో A is equal to some constant K B by C అని రాయొచ్చు. సో వీ గాట్ ద ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ డేటా. అవునా కాదండి? అలానే ఇక్కడ K వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ అవర్ టార్గెట్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ఇచ్చింది A is equal to 12, అలానే B is equal to 6, C is equal to 2 అని ఇచ్చారు. సో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సో ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో therefore 12 is equal to so K into 6 divided by 2. కరెక్టా కాదండి? 2 1s 2 3s అండి, 3 4s. సో therefore we got K value is equal to 4. సో K value 4 అయినప్పుడు సో ఇక్కడ ఈక్వేషన్ ఎలా అయింది? సో therefore A is equal to 4B by C. We got the final equation. సో కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఏబిసికి రిలేషన్ వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు మనకేం కావాలి? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ వెన్ B is 12 and C is 3. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి ఎప్పుడు? సో B వాల్యూ 12, C వాల్యూ 3 అయినప్పుడు. ఇది వాడు అడిగింది నాన్న. సింపుల్గా ఈ B వాల్యూ C వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో therefore A value is equal to 4 into B value is 12 and C value is 3. So 3 4s. Therefore 4 4s anta 16. So answer is 16 andi. Sorry, ikkada idu vachadi 16. 16. 16 is correct answer andi. Okay guys, so this is the way we need to solve this question. And em ledhu nana, based on this we got the equation and we have constant value. We need to find out constant value first by using the given data. Here the data is A is 12 when B is 6 and C is 2. So I applied, I substituted ABC value in this equation, I got K value. So then I got the K value as 4 and finally I got the equation as A is equal to 4B by C. So now I want the A value when B is 12 and C is 3. So I substituted these values and then I got the A value. So in this way we need to solve this question here. Yes or no? నెక్స్ట్ సో కానీ ఇలా చేస్తా కూర్చుంటే వేస్ట్ కదండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఈక్వేషన్స్ రాసుకోవాలి, K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కమాన్ ఇయర్ మన వల్ల అయితే కాదండి. సో మనము ఇలాంటి ఈక్వేషన్స్, అందుకనే చాలామంది ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో విపరీతమైన ఫార్ములాస్, చాలా ఫార్ములాస్ వాడుతూ ఉంటారు, బట్ కాన్సెప్ట్. సో ఎవరైతే కాన్సెప్ట్తో చేస్తారో వాళ్ళకి ఐఐటి జేఈ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈవెన్ అదే కాదు, ఇంజనీరింగ్లో కూడా చాలామంది ఫార్ములాస్ అని గేట్కి ప్రిపేర్ అవుతారు, చాలామంది ఫార్ములా షీట్లు రాసుకుంటూ ఉంటారు. ఓకే, తప్పు లేదండి, ఫార్ములా షీట్స్ కావాలి. కానీ కాన్సెప్ట్ నుంచి ఫార్ములా డెరివేషన్ వస్తే అదే డెరివేషన్ ప్రాబ్లంలో అప్లై చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. సో నన్ను ఇదే ప్రాబ్లమ్ని ఇలా కాకుండా ఇంకోవేళ అలా చేయించొచ్చో నేను చెప్తాను. సో ఇది జనరల్ బేసిక్ మెథడ్. నౌ లెట్స్ గో ఫర్ ద ఈజియెస్ట్ వే, షార్ట్ కట్. సో నన్ను ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి? A is directly varies with B అన్నాడు, A is inversely varies with C అన్నాడు. చాలండి, ఈ 2 పాయింట్లే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డైరెక్ట్లీ వేరీస్ అంటే అర్థం ఏంటి? సో B ఎలా అయితే చేంజ్ అయిందో A కూడా అలా చేంజ్ అవుతున్నట్టు, C ఎలా చేంజ్ అయితే దాంట్లో ఇన్వర్స్లో A అలా చేంజ్ అవుతున్నట్టు. సో ఇప్పుడు యూ కెన్ టేక్ A వాల్యూ, B values, C values. What are the given data? So A value is initially 12 and B initial value is 6, C value 2. So now in our requirement we need to find out the A value here, and B is 12 and C is 3. So now you can check, this is the given data. Just నేను ఇంతవరకు ఏం చేయలేదండి. సో నేనైతే ఏం చేయలేదు, జస్ట్ ఇచ్చిన డేటాని యాజ్ యూజువల్లీ ప్రెజెంట్ చేశాను అంతే. ఇప్పుడు నేను సాల్వ్ చేసేది ఒక్క స్టెప్లో ఆన్సర్ చేస్తాను, కరెక్ట్గా చూడండి. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసేది అంటే హౌ B చేంజ్ హియర్. సో B ఎలా చేంజ్ అయింది? సో ఇనిషియల్లీ B వాల్యూ is 6 and finally B value is 12. So how many times B changed? So B doubled here. And how many times C changed? So how many times? Don't take like +1 sir, అలా చెప్పదండి. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, అది దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజెస్. సో ఇక్కడ 2 3 కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3/2. సో ఇక్కడ 6 2 12, 2 into 3/2 that is 3. సో అంటే ఇక్కడ మనకి B ఏమన్నా డబుల్ అయింది, C ఏమన్నా 3/2 టైమ్స్ చేంజ్ అయింది, రైట్? మనకు అబ్జర్వేషన్లో అది వచ్చేసింది. ఇప్పుడు నాకు ఫైనల్గా ఏ వాల్యూ కావాలి. వాట్ ది ఇనిషియల్ వాల్యూ ఆఫ్ A? 12. అండ్ హౌ A చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు B? డైరెక్ట్లీ వేస్. అంటే B ఎలా చేంజ్ అయితే A కూడా, B ఎలా చేంజ్ డబల్, కాబట్టి ఇది కూడా డబుల్ అయింది. సింపుల్. అలానే సో వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ C? ఇన్వర్స్లీ వేరీస్. అంటే ఏంటి? C ఎలా చేంజ్ అయితే దాని ఇన్వర్స్లో A చేంజ్ అయింది. C వచ్చేది 3/2 టైమ్స్ కాబట్టి A దాని ఇన్వర్స్ 3/2 టైమ్కి ఇన్వర్స్ ఎంత? 2/3.
సింపుల్, దట్స్ ఇట్. సో కాబట్టి ఇక్కడ 3 1s 3 4s. సో therefore 4 2s 8 8 2s 16. సో దట్ ఇస్ ద ఆన్సర్. అయిపోయిన ఆన్సర్. ఓకే, సో దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో, ఎక్కడ ఫార్ములాస్ లేవు, ఏమీ లేదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఫార్ములాస్ అనే దానికంటే సో ఇలా చేయడం వల్ల మీకు చాలా, ఈవెన్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా 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 ఈజీ అవుతాయి. అప్లై దీస్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఇన్ యువర్ టెక్నికల్ సబ్జెక్ట్స్. రైట్, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. Yeah, look at the next question here, my dear. So look at the next question. The area of a circle is 154 centimeters square. If the radius is halved, then the area of the resultant circle is dash centimeter square. So guys, so understand here, the area of a circle is 154 centimeters square. If the radius is halved, then the area of the resultant circle. Come on here, what is the area of the circle? Area of the circle is equal to pi r square. Correct or not? Pi r square. So pi r square means here, so pi, it is a constant value. Correct or not? So therefore, area of the circle directly varies with the square of the radius. So we got the relation between square of the radius and area. So now we know the area. So and we want to change radius as half. So now radius, you can take radius and radius square and area. Simple. So initially I am assuming radius as 1 unit. So then what is the radius square? 1 unit, 1 square unit, sorry. And what is the area? What is the given area? 154 centimeter square. Okay, so that is given. So next, so what we want to do? Radius is halved. So that means initially radius is 1. So next it is halved. That is half. So next, what is the radius square? So that is half square. That is 1 by 4. Then what happened to the area? That's it. So it is depends on the square of the radius. Correct or not? ఈ radius square ఎలా అయితే చేంజ్ అయిందో ఏరియా కూడా అలా చేంజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ వేరీస్ కాబట్టి how many times it changed? So 1 becomes 1 by 4. So into 1 by 4 times. Correct or not? So now you can do into 1 by 4. So therefore 154 into 1 by 4. So that is equal 4 3 is 12. Okay, so next 34 4 8 32.5 centimeter square. That's it. How simple it is. చూడండి, అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా నేను రేడియస్ ఫైండ్ అవుట్ చేయలేదు. నార్మల్గా అయితే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది రాసి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అగైన్ హాఫ్ రాసుకొని అగైన్ మళ్ళీ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ నో నీడ్ ఆఫ్ దట్. ఇక్కడ ఇనిషియలీ రేడియస్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ కాబట్టి సో రేడియస్ స్క్వేర్ ఇనిషియలీ ఆ రేడియస్ 1 తీసుకుంటే 1 అయింది. సో హాఫ్ అయితే 1 by 4 అంటే ఈ రేడియస్ స్క్వేర్ 1 by 4 టైమ్స్ చేంజ్ అయింది కాబట్టి ఏరియా కూడా 1 by 4 టైమ్స్ చేంజ్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ ఇక్కడ టోటల్ ఏరియాని 1 by 4 టైమ్స్ చేంజ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దట్ ఇస్ ద ఆన్సర్. సింపుల్ వే టు ట్యాకల్ ద బిట్. నేను ఎలాబరేట్గా రాశానండి అంతే. నేనైతే ఎగ్జామ్లో అసలు ఇదంతా మైండ్ అనుకుంటాను, ఈ ఒక్క చిన్న స్టెప్ అంతే. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వీల్ దట్ హ్యాస్ 6 cogs is measured with a large wheel of 14 cogs. When the smaller wheel has made 21 revolutions, the number of revolutions made by the larger wheel will be, yeah, right. So guys, actually ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్. మీకు గేర్ సిస్టమ్, మన బైక్స్లో గేర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ ఒక వీల్ ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు దానికి టీత్ ఉంటుంది. ఈ టీత్ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది ఇంకొక టీత్ని ఇటువైపు తిప్పుతూ ఉంటుంది, ఇంకో వీల్ని, పెద్ద వీల్ని. అంటే ఇక్కడ ఒకసారి చూడన్నా, సపోజ్ దిస్ ఈజ్ 1 wheel, దిస్ ఈజ్ అనదర్ వీల్ ఫర్ ఎగ్జాంపుల్. సో గైస్, ఈ వీల్ ఏం చేస్తుందంటే ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇది ఆటోమేటిక్లీ యాంటీ క్లాక్ వైజ్. యాక్చువల్గా ఇలా ఉండదండి, బట్ దాని కాక్స్ అంటే లైక్ టీత్ ఇట్లా ఉంటుంది, లైక్ దట్. ఓకే, రైట్. సో నేను ఇక్కడ ఏం డ్రా చేయట్లేదండి. సో దీనికి 6 cogs ఉన్నాయి, సో దీనికి వచ్చేవాడికి 14 cogs ఉన్నాయి. ఇప్పుడు చెప్పనా, సో నన్ను ఇది 6 times తిరిగేస్తే ఒక రెవల్యూషన్ అయిపోద్ది. ఇది 14 steps తిరిగితే ఒక రెవల్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ సో ఇది అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది?
నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ దేని మీద డిపెండ్ అయ్యేది? డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాక్స్. అంటే ఒక కాగ్ నుంచి ఇంకొక కాగ్, అంటే ఒక టీత్ నుంచి ఇంకో టీత్ మూవ్మెంట్ ఒక స్టెప్ అనుకుందాం. ఇక్కడ 6 కాక్స్ కాబట్టి 6 స్టెప్స్ ఇది ఒక రెవల్యూషన్, ఒక రౌండ్ అయిపోద్ది. సో బట్ దీనికి 14 కావాలి. మరి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ టీత్ కి రెవల్యూషన్స్ కి రిలేషన్ అండి. డైరెక్ట్లీ వెరీసా, ఇన్వర్స్లీ వెరీసా? సో రెవల్యూషన్స్ ఆర్ అంతే కదండి. చిన్న వీల్ అనుకోండి ఎక్కువ సార్లు తిరగాలి, అవునా కదా? అంటే ఇక్కడ సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆర్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద టీత్. అంటే తక్కువ టీత్ ఉంటే ఎక్కువ సార్లు తిరగాలి, ఎక్కువ టీత్ ఉంటే తక్కువ సార్లు తిరుగుతుంది, అవునా కదా? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సో ఒకే ఒక చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆర్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద నెంబర్ ఆఫ్ కాక్స్. నెంబర్ ఆఫ్ కాక్స్ ఈ ఒక్క అబ్జర్వేషన్ వస్తే సో దీనికి పని అయిపోయినట్టునండి. లిటిల్ బిట్ ఫిజిక్స్ రిలేటెడ్ ప్రాబ్లం, బట్ ఎనీవే. సో చూద్దాం. సో నేను ఇక్కడ అంతే కదండి. సో చిన్న వీల్ ఉంది, దానికి ఉన్న టీత్ అంటే తక్కువ ఉంటాయి కాబట్టి అది ఫాస్ట్గా తిరిగేస్తుంది, ఎక్కువ స్పీడ్. పెద్దది అనుకోండి స్లోగా 1 by 1 తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ మెకానిజం అనేది సో కరెక్ట్గా తిరగాలి అంటే ఇప్పుడు ఎలా తిరుగుతుంది? నెంబర్ ఆఫ్ టీత్ని బట్టి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా? ఎక్కువ టీత్ ఉంటే తక్కువ రెవల్యూషన్స్ వస్తాయి, తక్కువ టీత్ ఉంటే ఎక్కువ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఇన్వర్స్లీ కాబట్టి అదే రాస్తాను నేను ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద నెంబర్ ఆఫ్ కాక్స్. కాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ టీత్. ఓకే. సో ఇప్పుడు వాడు ఇచ్చింది చూడన్నా. సో ఇక్కడ కాక్స్ ఇచ్చాడు, సో కాక్స్ ఇచ్చాడు, రెవల్యూషన్స్ ఇచ్చాడు. ఓకే. సో కాక్స్ ఇనీషియల్లీ ఎంత అండి? 6 కాక్స్ అండ్ ఫైనల్లీ ఎంత అండి? 14 కాక్స్ సెకండ్ దాంట్లో. సో ఇది వచ్చేటికి 21 రెవల్యూషన్స్, స్మాలర్ వీల్ ఇదండి రెవల్యూషన్స్ ఇదండి. సో నా ఇది 6 21 కాదు, ఇది 14 ఎంత? ఇది క్వశ్చన్ అన్న. సరే ఇది ఇలానే చేయాలని ఏమి కాదు, సింపుల్గా చేసేద్దాం. బట్ ఎనివే సో ఇన్వర్స్లీ వేరీస్ కాబట్టి డైరెక్ట్గా ఇన్వర్స్ రేషియో అని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే ఇలా తీసుకుంటున్నాను. లేదు ఇన్వర్స్ రేషియోకి వెళ్ళిపోతాను, ఇన్వర్స్ రేషియోకి వెళ్ళిపోవచ్చు. కమాన్ ఇయర్ 6 కాస్త 49 దేంతో మల్టిప్లై చేస్తే అయింది? 6 14 కావాలంటే ఇంటూ 14/6. తర్వాత చూద్దాం క్యాలిక్యులేషన్స్. ఇంటూ 14/6. 6 ఇంటూ 14/6 తీసుకుంటే క్యాన్సిల్ అయ్యి 14 కదా వచ్చేది. సో కాబట్టి దీన్ని ఎలా 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 మల్టిప్లై చేయాలి? ఇన్వర్స్ అంటే ఇది 14/6 టైమ్స్ అయింది కాబట్టి ఇది ఇన్వర్స్లో 6/14 టైమ్స్ అయిపోతుంది. సో దేర్ఫోర్ 21 ఇంటూ 6/14. ఓకే, 7 3s 7 2s 2 3s టోటలీ 9 రెవల్యూషన్స్ అని చెప్పొచ్చు. సో 9 రెవల్యూషన్స్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, సింపుల్. సో గైస్ ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇలా కాకుండా ఇంకా చేయాలి అంటే ఇది ఇన్వర్స్లీ వేరీస్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఎలా అంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాక్స్ తీసుకోండి అన్న. కాక్స్ ఎలా ఉన్నాయి? ఏ రేషియోలో ఉన్నాయి? సో కాక్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 6:14 రేషియోలో ఉన్నాయి. అంటే ఎంతనన్నా 3:7 రేషియో. సో దేర్ఫోర్ రెవల్యూషన్స్ ఏ రేషియోలో ఉంటేనా? ఇన్వర్సే కదా. వాట్ ఇస్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:7? 7:3. సో ఈ 7 పార్ట్స్ అని ఎంత? 21 రెవల్యూషన్స్. మరి 3 పార్ట్స్ అని ఎంత? 7 1s 7 3s కాబట్టి 3 పార్ట్స్ అంటే 3 3s ఎంత? 9 రెవల్యూషన్స్. దట్స్ ఆన్సర్. ఇలానే చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ ఇయర్. సో నేను ఇక్కడ నేనైతే క్లియర్గా చెప్పేది ఒకటే, సో మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోండి. కొద్దిగా లిల్ బిట్ టెక్నికల్గా వెళ్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. నార్మల్గా యాప్టిట్యూడ్లో ఎవరు కూడా ఇవి చేయరు. సో బట్ మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు కొద్దిగా లాజిక్స్ పెరుగుతాయి, నో డౌట్. ఎస్పెషల్లీ ఐఎమ్ టీచింగ్ ఆల్ దీస్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. రైట్, next one. Look at the next question. The falling height of an object is proportional to the square of the time. One object falls 64 centimeters in 2 seconds. Then in 6 seconds, from how much height the object will fall? Yeah, guys. So now ఇక్కడ falling height వాడు ఇచ్చేసాడు. Falling height of an object is proportional to the square of the time. So height is ప్రపోర్షనల్ టు ద టైమ్ స్క్వేర్. ఇది వాడు ఇచ్చాడు, స్క్వేర్ ఆఫ్ ద టైం ఇది ఇచ్చింది. అంటే ఇక్కడ మనం దేని మీద డిపెండ్ అయ్యాం? స్క్వేర్ ఆఫ్ ద టైం మీద. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక 2 seconds అంటే 64 సెంటీమీటర్స్ నుంచి ఆబ్జెక్ట్, అంటే సపోజ్ ఈ హైట్ నుంచి నేను ఆబ్జెక్ట్ వదిలేసాను, 2 secondsలో కిందకి వెళ్ళిపోయింది. అలా కాదు, సో నేను ఇంకా పై నుంచి ఇలా వదిలేసాను, ఇంకా హైట్ నుంచి వదిలేసాను. సో వదిలేసేటప్పుడు 6 seconds పట్టింది. అయితే ఎంత హైట్ నుంచి నేను డ్రాప్ చేస్తే దీన్ని అది 6 secondsలో రీచ్ అవుతుంది. ఇది క్వశ్చన్ అన్న. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని? సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడనా?
Yeah, so height దేని మీద డిపెండ్ ఉంది స్క్వేర్ ఆఫ్ ద టైం కాబట్టి వాట్ ద ఇనిషియల్లీ టైమ్ స్క్వేర్ height. So what is time initially? 2 seconds, and then time square becomes 4, then it is 64 centimeters. So next time is 6 seconds and it is 36. So then how many times it changed? 4 becomes 36. Am I correct or not? 4 nines 36. So it's directly varies. So ఇది కూడా ఏమైంది into 9 అవుతుంది. So therefore 64 into 9. Simply you need to calculate this. 64 nines, that is nothing but of 576 centimeters. So that is the option D. So that is the right answer. Okay, sir, ఎలా చేశారంటే నా మైండ్ లోకి 8 3 వచ్చింది. అంటే లైక్ 8 స్క్వేర్ ఇది 3 స్క్వేర్, 8 3 is 24 స్క్వేర్, 24 స్క్వేర్ is 576. That's the answer. Okay, so 576 is the answer. ఎలా ఉంది ట్యాక్లింగ్? సింపుల్ ఆర్ నాట్? చాలా ఈజీ అండి, బట్ ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంతే. యా, సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ హియర్. ద కాస్ట్ ఆఫ్ ఎ డైమండ్ వేరీస్ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. A diamond weighing 10 decigrams costs 1600 rupees. Find the loss incurred. It breaks into two pieces whose weights are in the ratio 2:3. నా దగ్గర ఒక 10 decigrams డైమండ్ ఉంది. ఇది ప్రీవియస్గా టీసీఎస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. టీసీఎస్ ఓల్డ్ క్వశ్చన్ ఇది. సో గుడ్ క్వశ్చన్. సో టీసీఎస్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ని. సో నాన్న ఇది ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే నాన్న దీని వెయిట్, సో దీని కాస్ట్ అనేది స్క్వేర్ ఆఫ్ ద వెయిట్ మీద ఇచ్చారు నాన్న. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ద డైమండ్ వేరీస్ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ద వెయిట్. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. ఓకే, స్క్వేర్ ఆఫ్ ద వెయిట్ అంటే వెయిట్ తీసుకొని ఆ వెయిట్ స్క్వేర్ ఎలా ఉంటే దాన్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. ఇది ఇచ్చింది. అయితే నాన్న సో ఒక డైమండ్ ఉంది నా దగ్గర, ఒకటే 10 decigrams డైమండ్, చిన్న డైమండ్ ఉంది. అది 1600 రూపీస్ అయితే అన్ఫార్చునేట్లీ నా దగ్గర నుంచి కింద పడిపోయింది, చిన్న ముక్క అయిపోయింది, నుంచి డ్రాప్ అయ్యి కింద పడింది. దానివల్ల 2 pieces అయ్యాయి. 2 pieces కూడా దాని వెయిట్స్ ఎలా అంటే ఆ 2 pieces కూడా ఏ వెయిట్స్లోకి వచ్చేసింది 2:3, అంటే 2 ముక్కలకి అయిపోయి 2:3 వెయిట్లోకి వెళ్ళిపోయింది రేషియో. అయితే నాకు లాస్ ఎంత వచ్చింది అని అడిగాడు ఇక్కడ. నన్ను నార్మల్గా అయితే సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ వెయిట్ స్క్వేర్. సో అగైన్ ఇచ్చిన డేటా ప్రకారం కే ఫైండ్ అవుట్ చేయడం, అగైన్ ఈ చిన్న పీసెస్ని డివైడ్ చేసుకోవడం, డివైడ్ చేసి సో దాని నుంచి సో అగైన్ మళ్ళీ ఇండివిజువల్ కాస్ట్లు కనుక్కోవడం, ఆ కాస్ట్కి దీనికి వచ్చే ఒరిజినల్కి తేడా ఎంతో చూసుకోవడం, ఇలా లాస్ ఫైండ్ అవుట్ చేయడం చేస్తాం. సో కానీ మనం అలా చేయడం వల్ల టైం చాలా కిల్ అయిపోద్ది. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. సరే ఇక్కడ కాస్ట్ అనేది వెయిట్ స్క్వేర్, సారీ కాస్ట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ స్క్వేర్ కాబట్టి సో వెయిట్ స్క్వేర్ కాస్ట్. Then initially, what is the weight of the diamond? 10 decigrams. This is the initial one. So what is the weight square? 100 parts. And ఇక్కడ it is depends on square of the weight. ఇది చూడాలంతే, దీంతో పని లేదు. ఇది ఇచ్చారు, దీన్ని ఫైండ్ అవుట్ చేసాం. వాట్ ద కాస్ట్? 1600. అంటే వెయిట్ స్క్వేర్ అనేది 100 parts అయితే కాస్ట్ అనేది 1600. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఇది ఇనీషియల్గా. ఇది ఇప్పుడు దీన్నే సో మనం ఈ 10 decigrams ఈ డైమండ్ని 2 pieces వేశారు. 2 pieces అది కూడా ఏ రేషియోలోనన్నా 2:3 వెయిట్లో, 2:3 రేషియోలో. అంటే అర్థం ఏంటి? టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. 5 parts అంటే 10 decigrams కాబట్టి 1 part అంటే 2 decigrams, 2 parts అంటే 4 decigrams. అంటే ఒక పీస్ ఏమన్నా 4 decigram అయింది, ఇంకో పీస్ ఏమన్నా 6. చూసుకుని కావాలంటే 2:3 రేషియో వచ్చిందా కదా. సో 4 6. సో ఇది 4 అయితే వెయిట్ స్క్వేర్ ఎంత? వాట్ ఇస్ ద వెయిట్ స్క్వేర్? సో 4 square 16 parts. అంటే వెయిట్ స్క్వేర్ ఓన్లీ 16 parts ఇచ్చింది. 6 square ఎంత? సో దట్ ఈస్ 36 parts. అంటే అది 10 decigrams ఒక్కటే తీసుకున్నప్పుడు 100 parts ఇచ్చింది వెయిట్ స్క్వేర్. బట్ ఇప్పుడు ఇది 2 pieces అయినప్పుడు 16 36 టోటల్ ఎంత అయింది? 52 parts ఇచ్చింది. యా, సో ఇప్పుడు చెప్పండి నాన్న. సో నన్ను ఇక్కడ లాస్ ఎంత అంటే ఈ వెయిట్ స్క్వేర్లో లాసే కాస్ట్లో లాస్ కదండి. సో వెయిట్ స్క్వేర్ ఇంతకుముందు ఎంత ఉండేది? 100 parts ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 2 pieces and 52. So therefore, so what is the loss here? So loss is equal to 100 minus 52. So that is equal to 48 parts. That is the loss. 48 parts loss అండి. మరి ఇక్కడ 1 part అంటే ఎంత? ఈ 100 parts అంటే 1600 కాబట్టి 1 part అంటే ఏమైంది? 16. So therefore 48 parts అంటే 48 into 16 అవుతుంది. సో క్యాల్కులేట్ చేసుకున్నాను. సో 16 8s. So that is 128, 16 4 64 plus 12 76 768. So therefore what is the loss here?
768 rupees. That is option B is correct answer. నన్ను చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదే నార్మల్గా మీరు కానీ ఈక్వేషన్ తీసుకొని సో ఒక్కొక్క పార్ట్ ఫైండ్ అవుట్ చేసి దాని కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేస్తే చాలా టైం పడుతుంది. బట్ ఇలా చేయడం వల్ల చాలా ఈజీ, లిటిల్ బిట్ లాజికల్, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వినండి, మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ ద explanation in YouTube shorts, right? Next one. So look at this question here. Nana ee question ni actually idi same question GMAT exam lo adigaru, కానీ ఒకే ఒక చేంజ్ అంటే ఇక్కడ 70,000 రూపీస్ అక్కడ $70,000 అని ఇచ్చారు. ఇది ఆర్ఎస్ అగర్వాల్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి, బట్ ఇది జీమాట్ ఎగ్జామ్లో వచ్చిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో పెట్టారు. సో అలానే ఇదే క్వశ్చన్ని సో ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగారు ఇదే క్వశ్చన్ని. సో 2018-17 నోటిఫికేషన్ పడింది కదండి, అప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది. సో బట్ ఎనీవే చూద్దామండి. కాస్ట్ ఆఫ్ ద డైమండ్ వేరీస్ డైరెక్ట్లీ as the square of its weight. A diamond broke into 4 pieces with their weights in the ratio 1:2:3:4. If the loss in the total value of the diamond was 70,000 rupees, find the price of the original diamond. అంటే నా దగ్గర ఒక డైమండ్ ఉంది, అన్ఫార్చునేట్లీ నా చేతిలో నుంచి కింద పడిపోయి 1:2:3:4 రేషియోలో పగిలిపోయింది, అంటే వెయిట్స్. అంటే సో ఇక్కడ 4 ముక్కలు అయిపోయింది, దానివల్ల లాస్ వచ్చింది. అంటే లాస్ట్ దానికి చెప్పిన దానికి రివర్స్ ఇచ్చాడు. లాస్ట్ టైం ఏంటి పగిలిపోతే లాస్ ఎంత అని అడిగాడు, కానీ ఇక్కడేమి ఇచ్చాడు, సో లాస్ ఇచ్చాడు, దాని నుంచి మనకు ఆ కాస్ట్ కనుక్కోమన్నాడు. బట్ ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ అయితే సేమ్, కాస్ట్ డైరెక్ట్లీ వేరీస్ బై ద స్క్వేర్ ఆఫ్ ద వెయిట్, స్క్వేర్ ఆఫ్ ద వెయిట్. సో కాబట్టి ఇక్కడ వెయిట్ స్క్వేర్ కాస్ట్. సో ఆ పీసెస్ ఏ రేషియోలోకి వచ్చింది, వెయిట్స్ 1:2:3 కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంప్షన్ అనుకుంటాను, 1 part, 2 parts, 3 parts, 4 parts. వెయిట్ 1 part అయితే వెయిట్ స్క్వేర్ ఎంత 1. సో 2 parts అయితే ఎంత 4, 3 parts అయితే ఎంత 9, 3 square, 4 parts అంటే వెయిట్ స్క్వేర్ 16. సో ఇది కొద్దిగా యాడ్ చేయండి, యాడ్ చేస్తే అంత 1 + 4 5, 5 + 25 30. సో టోటలీ 30 parts అయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు బ్రేక్ అయిపోయిన తర్వాత, సో బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది పరిస్థితి 30 parts వచ్చింది టోటల్ వాల్యూ. కానీ బ్రేక్ అవ్వకముందు ఇది మొత్తం ఒకటే పార్ట్ కదా, అప్పుడు వెయిట్ అంతా 1 + 2 + 3 + 4 టోటల్ అంతా 10 ఉండేది వెయిట్. అప్పుడు వెయిట్ స్క్వేర్ అంతా 100 parts ఉండేది. సో ఇప్పుడు చెప్పనా, సో ఇక్కడ వెయిట్ స్క్వేర్ ఒకటే పీస్ ఉన్నప్పుడు 100 parts ఉంది. మరి ఇప్పుడు ఈ 4 pieces కారణం 30 parts వచ్చింది, అంటే లాస్ ఎంత వచ్చింది. సో therefore so loss is equal to 100 minus 30, that is equal to 70 parts. We got the 70 parts loss here. మరి 70 parts లాస్ వచ్చిందంటే ఆ లాస్ ఎంత ఇచ్చారు 70,000. మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ద డైమండ్ కావాలి. టోటల్ కాస్ట్ అంటే ఇనిషియల్ వాల్యూ 100 parts కావాలి. కాస్ట్ దేని మీద డిపెండ్ అయింది, స్క్వేర్ ఆఫ్ ద వెయిట్, దీని మీద చూసుకోవాలి, దీన్ని వదిలేండి. ఓకే, సో కాబట్టి సో 70 parts ఈజ్ గివెన్ యాజ్ లాస్. ఎంత ఇచ్చారు 70,000 ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు మనకేంటి కాస్ట్, సో కాస్ట్ ప్రైస్ ఎంత అయింది 100 parts. అదే కదండి మనకు ఒకటే పీస్ కొన్నప్పుడు. సో 100 parts కాబట్టి సో 70 parts అంటే 70,000 అంటే 100 parts అంటే 100,000. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 100,000? దట్ ఈస్ 1 lakh. సో therefore answer is 1 lakh. Option B is correct answer. సో ఆప్షన్ B is correct answer. ఇట్స్ వండర్ఫుల్ ప్రాబ్లం అండి, చాలా ఈజీగా చెప్పాను. నిజంగా మీరు కన్నా అర్థం చేసుకోగలిగితే సో చాలా ఈజీగా విత్ ఇన్ నాకు తెలిసి 15 to 20 seconds మధ్యలో అయిపోద్ది ప్రాబ్లం చేయడం, చాలా ఈజీగా అయిపోద్ది. సో కానీ అర్థం చేసుకోవాలి, కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. రైట్, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. రైట్, లుక్ ఎట్ ద క్వశ్చన్. The electricity bill of a certain establishment is partly fixed and partly varies as the number of units of electricity consumed. When in a certain month 480 units are consumed, the bill is 1,600 rupees. In another month when 550 units are consumed, the bill is 1,810. In another month when 600 units are consumed, the bill for that month would be dash. So guys, ఇది జనరల్గా మన రొటీన్గా మన ఇంటి దగ్గర జరిగేది. నువ్వు వాడుకోపు అనవసరం వాడికి బిల్ కట్టాల్సింది కదా, దాన్ని మినిమం ఛార్జ్ అంటారు. ఇక్కడ దాన్నే మన వాడు ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఇచ్చాడు, ఫిక్స్డ్. అలానే వేరీస్, ఇది వేరీస్ అంతా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని కూడా ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, సో ఎలక్ట్రిసిటీ బిల్, సో బి అనుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్, వేరియబుల్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి కాన్స్టెంట్ K into N. సో బిల్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ప్లస్
కాన్స్టెంట్ కే ఇంటి ఎన్, నో వరీస్, మనకు అసలు ఇది కూడా అవసరం లేదు, మనం చేస్తాము. బట్ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత అగైన్ సబ్స్టిట్యూషన్ చేసి సరేనా, వెన్ 480 యూనిట్స్ ఎన్ వాల్యూ, సో దానికి బిల్ బి ఇచ్చారు కాబట్టి ఎఫ్, అదొక ఈక్వేషన్ వస్తుంది. ఇంకోటి 550 యూనిట్స్ 1810 ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ డేటా వరకు మనకి 2 ఈక్వేషన్లు వస్తాయి. దాని నుంచి ఫిక్స్డ్ వాల్యూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అగైన్ దాన్ని తీసుకొని 600 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బిల్ వాల్యూ వస్తుంది. సో ఇదంతా ఒక థియరిటికల్, అంటే ఒక ఈక్వేషన్స్ లాగా వచ్చేస్తుంది. సో బట్ దీన్ని ఇంత ఈక్వేషన్స్ లాగా మనం చేయడం వేస్ట్. మరి ఎలా చేయాలి సార్ అంటే చాలా సింపుల్గా చేసుకోవాలి మనం. సో ఎలా చేయాలో చూపిస్తాను చూడనా. సరేనా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ బిల్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ బిల్. సరేనా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ బిల్ ఏంటంటే సరేనా, వాడు ఇచ్చింది చూడండి, బిల్ 480 యూనిట్స్కి బిల్ వచ్చేటప్పటికి 1600 రూపీస్. అయితే సో 480 యూనిట్స్కి 1600 బిల్. ఇంకొకటి 550 యూనిట్స్కి బిల్ వచ్చేవాడికి 1810. అయితే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 600 యూనిట్స్కి ఎంత అని అడిగాడు. 600 యూనిట్స్కి ఎంత అని అడిగాడు, ఇది క్వశ్చన్. సో నేను ఇక్కడ ఒక చిన్న పని చేద్దాం. సో నేను అసలు బిల్లు ఎందుకు చేంజ్ వచ్చింది ఇక్కడ. సో ఎక్స్ట్రా యూజ్ చేసాం. ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసాం, సో ఇంకా 70 యూనిట్స్ ఎక్స్ట్రా యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ 210 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 210 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, అవునా కాదండి? 70 యూనిట్స్కి 210 వచ్చిందండి. అయితే ఇప్పుడు ఇదే 550 తీసుకొని అంటే ఇక్కడ ఈ 70కి 210 రిలేషన్ ఏంటి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 70 యూనిట్స్కి 210 అనేది ఫిక్స్డ్ ఛార్జా, వేరియబుల్ ఛార్జా, లేదా ఫిక్స్డ్ ప్లస్ వేరియబులా? ఓన్లీ వేరియబుల్ ఛార్జ్ అదే. ఎందుకంటే దీంట్లో ఫిక్స్డ్ ఉంటుంది, దీంట్లో ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ ఎక్కడ నుంచి చేంజ్ అవుతా? నో, రెండింటిలో ఫిక్స్డ్ ఉంది. కానీ మారేది ఏంటిది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ బేస్ చేసుకొని ఓన్లీ వేరియబుల్ ఛార్జ్. అంటే 70 యూనిట్స్కి 210 రూపీస్ వేరియబుల్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఇదే చూద్దాం. ఇప్పుడు నాకు 550 యూనిట్స్ ఉంది, 1810. మరి 550 యూనిట్స్కి సో ఎన్ని యూనిట్స్ యాడ్ అయింది? 50 యూనిట్స్ యాడ్ అయింది. సో యాడ్ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి బిల్ ఎంత యాడ్ చేయాలి? 70 యూనిట్స్కి 210 కాబట్టి 50 యూనిట్స్కి సో మనం వేరియబుల్ ఛార్జ్, దీంట్లో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంది కదా. సో కాబట్టి దానికి వేరియబుల్ యాడ్ చేస్తే సరిపోతుందా లేదా? ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్. సో కాబట్టి 70 యూనిట్స్కి 210 అంటే బోత్ సైడ్ 7 10s 7 30s. అంటే 10 యూనిట్స్ 30 కాబట్టి 50 యూనిట్స్ అంటే 5 30s 150. సో కాబట్టి 150 రూపీస్ పెరిగింది, ఎంత అయింది? 1960. సో కాబట్టి వాట్ ఇస్ ద బిల్? 1960. అయిపోయింది ఆన్సర్. హౌ సింపుల్ ఇట్ ఈస్. గైస్, సో ఇప్పుడు దాకా మనం రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్, సో ఈ కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేసాం. సో నాకు తెలిసినంత వరకు ఈ కాన్సెప్ట్ మీరు కానీ త్వరగా వినగలిగితే ఖచ్చితంగా దీని మీద మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే అగైన్ రిపీటెడ్గా ఈ వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. స్టిల్ అది క్లియర్ కాకపోతే మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి కామెంట్కి నేను యూట్యూబ్ షార్ట్స్ రూపంలో మీకు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటాను. సో once again I'm requesting all the students and all job aspirants, please like, share and subscribe Talent Shine YouTube channel, and also please follow us in Instagram. Our page name is talentshine_media, as well as please join our Telegram group. Our Telegram group name is Talent Shine. So kindly follow all these things and utilize our services, and please get success in the upcoming competitive examinations. All the best. Venu Sir signing off for this session.